నమస్తే అండి. ఈరోజు బేబీ బర్ఫింగ్ గురించి చెప్తున్నాం. బేబీని అయితే ఎప్పుడైతే మనం బేబీని చేతులు తీసుకుంటామో తల ఈ మోచేతులలో ఉండాలి, కాళ్ళు ఇది కిందికి ఉండాలి. అప్పుడు మనం పెట్టేటప్పుడు ఇటు పెట్టాలి. మనం ఏదైతే సనుమనలను నోట్లో పెడతామో దాని చుట్టూ ఉన్నటువంటి నల్లని పొరని అంటే ఏరియోలు అంటారు, ఆ భాగాన్ని కూడా నోట్లో పెట్టాలి. అప్పుడే బేబీ మంచిగా సక్ చేస్తూ ఉంటుంది, ఇలా తీసుకుంటూ ఉంటుంది. అప్పుడే బేబీకి పాలు మంచిగా వస్తూ ఉంటాయి. అలా బేబీ 20 నుంచి 30 నిమిషాలు తీసుకోవాలి ఒక్క సైడు. అలా తీసుకున్నప్పుడు పాలల్లో ఉన్నటువంటి అన్ని రకాల ప్రోటీను, గ్లూకోజు, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ కంటెంట్ అన్నీ కూడా బేబీకి అందుతాయి. ఒకవేళ సరిపోలేదంటే ఇంకో సైడ్ కూడా ఇవ్వచ్చు, కానీ తప్పనిసరిగా ఒక సైడు 20 నుంచి 30 నిమిషాలు ఇవ్వాలి. బేబీ తాగిన తర్వాత ఒకసారి బేబీని ఇలా భుజం మీద వేసుకోవాలి. బేబీ యొక్క పొట్ట మన చెస్ట్కి ఆనుకొని ఉండాలి. అప్పుడు బేబీని ఇలా కొట్టాలి. అప్పుడు బేబీ పాలు తాగినప్పుడు పాలతో పాటు గాలి కూడా బేబీ మింగుతూ ఉంటుంది. దానివల్ల వాంతులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. బేబీకి ఎప్పుడైతే మనం ఇలా బర్పింగ్ చేస్తూ ఉంటామో తేలుపు ద్వారా 2-3 సార్లు వచ్చి బేబీకి నోటి ద్వారా గాలి బయటికి వెళ్ళిపోయి పాలు కిందికి వెళ్ళిపోతాయి. అప్పుడు బేబీకి కడుపు నొప్పి లాంటి ఏమీ రాకుండా మంచిగా ఉంటుంది. అప్పుడు బేబీని మనం పడుకోబెట్టేటప్పుడు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ తిప్పి పడుకోబెట్టాలి. ఎలికల పడుకోబెట్టకూడదు. అటు సైడ్ సరే ఒక టవల్ని కానీ పెట్టాలి ఒక అరగంట సరే. మళ్ళీ అరగంట తర్వాత మళ్ళీ ఇంకో వైపు ఒక సైడ్కి తిప్పి పడుకోబెట్టాలి. అలా తిప్పి పడుకోబెట్టడం వల్ల బేబీకి వాంతులు వచ్చి ప్రమాదం జరిగే అవకాశం ఉండదు. అలాగే గాలి మింగినప్పుడు గాలి ఈ బర్పింగ్ ద్వారా బయటికి వస్తుంది తేలిక రూపంలో, కాబట్టి ఎలాంటి కడుపు నొప్పి లాంటి ఎలాంటివి ఉండవు బేబీకి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూర్చొనే పాలు ఇవ్వాలి, పడుకొని ఎవ్వరు ఇవ్వకూడదు. పాలు తాగిన తర్వాత తప్పనిసరిగా బర్పింగ్ చేసినప్పుడు తేనుపు వచ్చేంత వరకు అర్ధగంట కాకుండా గంట సేపటి పడ తేనుపు వచ్చేంత వరకు తప్పనిసరిగా చేయండి. మీ బేబీని మంచి ఆరోగ్యకరంగా ఉంచండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.